ఏమైంది? కోపం వద్దు విహాన్. మీరు ఈ వీడియోకి చేసే చిన్న లైక్ మా లైఫ్లో పాజిటివ్ చేంజెస్ వస్తుంది. అండ్ ఆల్వేస్ మీకు ఒక మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తుంటాను. బికాస్ యూ డిజర్వ్స్ ద బెస్ట్. నేను అందుకే ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకుని ఉన్నా. ఏం కావాలి? అంత లేదు. నీకు కాఫీ అడిగే అర్హత కోల్పోయిన అసలు. నీ అడిగే హక్కు లేదు అసలుకి. ఇంకా ఏం పెట్టను ఇంకా అసలుకి. నేను మొన్న హాస్పిటల్కి వెళ్ళినా. ఏమేం చేసిన మీరు? పోగానే వెయిట్ చెక్ చేసుకున్నావా? వెయిట్ చెక్ చేసుకుని ఏమన్నా వచ్చేసి వెయిట్ పెరిగింది, నీ వల్లనే పెరిగిందని చెప్పేసి నన్ను నా మీదలే. అవును, నీ వల్లనే విను. నువ్వు పెట్టే కాఫీలు తాగి నీ వెయిట్ పెరిగినా అని చెప్పేసి అన్నావు. అట్లనే అన్నావు. నువ్వు పెట్టే కాఫీలు తాగి వెయిట్ పెరిగినా అని చెప్పేసి అన్నావు. నేనేం బలవంతంగా పోసినా అంటే నువ్వు కాఫీ పెడితే నాకు కూడా ఆటోమేటిక్గా తాగాలనిపిస్తుంది అని చెప్పేసి అన్నావు. అప్పో నాది వదిలేసి నువ్వు యాక్చువల్లీ సాంబార్ కొంచెం మంచిగా చేస్తావని చెప్పేసి నేను అడిగిన ఆమెకి, ప్రసన్న సాంబార్ చేస్తావా అని చెప్పేసి. మొన్న నైట్ అడిగిన. చేస్తా అని చెప్పేసి అంతే. పొద్దున్న లేచేసరికి సాంబార్ రెడీగా ఉంది. వావ్ చేసిందేమో అనుకున్నా. తినగానే ఏమి చేసిన సాంబార్ కాదు, అది మేడితో చేయించింది. మేడితో చేయించినా లేదా నువ్వు? అవి అందులో సొరకాయలు లేవు, మునక్కాయలు లేవు. అవి ఎవరు చేసినా అదే టేస్ట్ వస్తుంది. సరే, నాకు మూడ్ లేదు. ఎవరు చేసిన కాఫీ అట్లనే వస్తుంది. పెట్టుకోపో మరి. అట్లా అనొద్దు నువ్వు. ఎంత లేదు, నేను పెట్ట కాఫీ. పొద్దున్న లేసరికి మంచి కాఫీ సాంబార్ చేసినామనుకున్నా. పోయి ఆమెతో చేయించేసింది అసలుకి. కాఫీ నాతో ఎందుకు పెట్టించుకోవాలనుకుంటున్నావు? నీకే పెట్టొస్తుంది కాబట్టి. సాంబార్ కూడా మంచిగా చేస్తాం కాబట్టి నువ్వు కూడా మంచి నీకే అన్న. ఇప్పుడు నువ్వు రేపు ఈ రోజు అయితే ఆమెతో పెట్టించుకో మరి. మేడితో పెట్టించుకోను. అట్లా ఎందుకు చేస్తావు నువ్వు? నేను పెట్టా. పాలు వేడైనాయి, మరుగుతున్నాయి. అరే విహాన్, న్యాయం చేయరాను. న్యాయం చెప్పరాను. న్యాయం చెప్పరా అంటే ఇగో పోయి అమ్మకు చేయడు. ఇంకేం న్యాయం చేస్తారు ఏంటి? నాకు ఇద్దరికిద్దరు తయారయ్యారు. ఎత్తాడు ఫ్యాన్లు ఎత్తాడు. ఇక అటు పోతాడు, ఇటు పోతాడు, ఇటు వేస్తాడు, అటు వేస్తాడు, ఇటు వేస్తాడు, అటు వేస్తాడు. అగో ఇటు నుంచి అటు ఆఫ్ చేయాలి, అటు నుంచి ఇటు ఆఫ్ చేయాలి. బుజ్జే సరే, నాకు సాంబార్ చేసిస్తావా మరి? సాంబార్ చేసిస్తా అంటే నీకు కాఫీ పెడతా. సాంబార్ చేసిస్తావా? ప్రామిస్ అందరు చెప్పు. ఏమండి నీకు సాంబార్ చేసిస్తా. కాఫీ సాంబార్ చేసిస్తా అని చెప్పు. వీడు ఫ్యాన్ వేసాను, సప్పుడు వస్తుంది. ఏమిరా ఇదే పనా నీకు? బుజ్జే అది చల్ల గాలి వస్తుంది అని చెప్పేసి 2 డోర్లు ఓపెన్ చేసి తలకాయ పెడతాడు. నా కొడుకు ఫీలింగ్ లోపల ఉంటుంది మాకి. అది బాహుబలిలో నా కొడుకు, వీడేమో ఛత్రపతిలో నా అమ్మరా అని చెప్పేసి అంటాడు. ఇద్దరు ఉన్నారు. ఇద్దరు రాజమౌళి సినిమాలో 2. ఎవరికైనా సరే కంటిన్యూస్గా మానిటర్ చేయడం చాలా కష్టం కదండి. మేము ఏదో ఒక పనులు ఉంటాం, వాడు ఏదో ఒక పెంట వేసేస్తాడు. వాడు ఏం చేస్తాడు చూడండి. కొత్త టీవీ అనుకున్నాం కదా, ఏం చేస్తాడు చూడండి. చేతి గుర్తులు పెట్టేశాడు. మ్యాంగో వేసి రుద్దిండాడు. ఎవరైనా కొత్తగా కొనుక్కున్నారనుకోండి, కొబ్బరికాయ కొడతారు, కుంకుమ పెడతాడు. వీడేమో ఇట్లా అచ్చులు పెడతాడు. ఇలాంటి మైక్రోఫైబర్ క్లాత్స్ చాలా మంచి క్లీన్ చేస్తాయి. ఖచ్చితంగా ఇట్లాంటిది ఉండాల్సిందే ఇంట్లో టీవీ ఉంటే. ఈ ప్రోడక్ట్ కింద ట్యాగ్ చేశాను, చెక్ చేయండి. నీకు కాఫీ వద్దు కదా? నీకు కాఫీ వద్దు. నాకు కావాలి. షాప్కి వెళ్ళి ఇంటికి వస్తా ఉంటే నాకు దారిలో ఈ పిట్ట కనిపించింది. అరే భలే ఉంది, అసలుకి ఏం భయపడకుండా అట్లే ఉంటుంది. విహాన్ దగ్గర తీసుకెళ్తాం, వాడు చూసి ఆడుకుంటాడేమో అనుకొని ఇంటికి తీసుకెళ్దాం అనుకునేది. దగ్గరికి వెళ్ళాను, ఎగిరిపోయింది. చూసారా గైస్, అసలు పండగ ముందే అప్పుడే నిన్ననే తెచ్చినాం, అప్పుడే పండుతూనే లేవని అప్పుడే చెకింగ్ చేస్తుంది. ఏమే ఇట్లుంటుంది మాడికాయల పిచ్చి ఈమెకి. చూడండి గైస్, మాడికాయల పిచ్చి ఎట్లుంది ఈమెకి, కాయలు తీస్తుంది. ఏంటి విహాన్, ఏం కావాలి? ఏం కావాలి? అన్న దగ్గరకు వచ్చి డాడీ డాడీ అని చెప్పేసి తీసుకొని వెళ్తున్నాడు. ఏందిరా అంటే ఒక డ్రా ఓపెన్ చేసి అక్కడ బిస్కెట్లు ఉన్నాయి. అరే షర్ట్ వేసుకుంది, వాడు షర్ట్ వేసుకుందాం దారా అని అనే లోపల వాళ్ళ మమ్మీతోటి తీపించిన అక్కడి నుంచి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వెతుకుతాడు మళ్ళీ. పాపం ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి. ఏం కావాలి విహాన్?
ఏంటన్నా మేము యూజువల్లీ ఇంట్లో విహాన్ తినేవి అస్సలు పెట్టమండి. మొన్న వాళ్ళు ఊరికి వెళ్ళారు. ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తానులే అని బిస్కెట్ తీసుకున్నాను అనమాట. అది అట్లనే మర్చిపోయి ఇంట్లో ఉండిపోయింది. గుర్తు కూడా లేదు మాకు. వాడికి కనిపించింది అది. వాడి కంటికి కనిపించిన బిస్కెట్ మాయమైతే ఎంతసేపు ఎత్తుగా చూడండి. ఎంతలా ఏడ్చాడు, ఎంతలా బతిలాడాడు, ఎంతలా బాధపడ్డాడు. మొత్తం ఫుల్ వీడియో పెట్టాను ఎడిట్ చేయకుండా. ఒకసారి మీరు చూడండి మొత్తం. అది నన్ను బతిలాడుతుంది డాడీ డాడీ అని పర్మిషన్ అడుగుతున్నా. తినకూడదు కదా లేదు అక్కడ తీసేసింది మమ్మీ, తీసేసింది, పడేసింది. తినకూడదు, బిస్కెట్లు తినకూడదు. ఓపెన్ చేయి. లేదు చూసుకో కావాలంటే ఓపెన్ చేసుకో. షాక్ అయ్యండి అగో అక్కడ చూతుకుతున్నాడు. అరే ఏడు వేయని అని చెప్పి చూస్తున్నాడు. విహాన్ పడతాయి అన్నీ. పాపం అక్కడే ఉండే అన్నమాట. లేదు ఇప్పుడు చూస్తా ఉన్నాడు అంతా. లేదు నాన్న మమ్మీ పడేసింది. నువ్వు షర్ట్ వేసుకున్న లోపల పడేసింది నాన్న మమ్మ. పాపం వద్దు నాన్న, తినేది కాదు అది. మ్యాంగో ఇస్తుందా? దా మ్యాంగో ఇస్తుందా? నేను అన్నీ వెతుకుడే పని నీకు. లేదు అక్కడ ఫినిష్. దా తాకుతుంది. బుజ్జి లేదు అక్కడ. వెతుకో కావాలంటే వెతుకొని కూర్చో. లేదు అక్కడ. దొంగ ఏడుపు లేదు బుజ్జి, సారీ. చీట్ చేసినాం నాన్న, మోసం చేసాం రా నిన్ను. మోసపోయా విహాన్. నువ్వు షర్ట్ వేసుకుందాం రా అని చెప్పాను కదా, ఆ టైంలో అమ్మ తీసేసింది అది. ప్లీజ్ ఏంటిది నా పాపం. నన్ను వచ్చి అడుగుతాడు ఇదన్నీ నాకు. బుజ్జి దా మమ్మీ పడేసింది అది. ఓకో ఇంకా చాలు, ఇంకా మమ్మీ పడేసింది అది. విహాన్ ఇట్రా. ఏంటన్నా విహాన్ వద్దు, బిస్కెట్లు తినేవి కావు, తినకూడదు. కోపం వస్తుంది నీకు. మోసపోయిన కోపం వస్తుంది కదా నీకు. ద్రోహం చేశామా, మోసపోయావా? మరి తినేటివి కావు అవి, తినేవి కావు బుజ్జి అవి. అట్ట చేయదు విహాన్. ఇట్స్ ఓకే. అరే ఏంద్ర జస్ట్ బిస్కెట్లే. ఇంకో ఏదో అమ్మాయి మోసం చేసినట్టు ఫీల్ అయిపోతున్నావు. ఏదో అమ్మాయి హ్యాండ్ ఇచ్చినట్టు ఫీల్ అయిపోతున్నావు. ఏంది బిస్కెటే కదా, బిస్కెట్ తినేది కాదు అది. సరే జస్ట్ లైట్ తీసుకోవాలి. చిన్న మ్యాటర్స్ కదా ఇవన్నీ. చిన్న మ్యాటర్స్కి అట్లా రియాక్ట్ అవుతారా ఒకటైనా? చిన్న మ్యాటర్ అది. అక్కడ బిస్కెట్ ఉండే ఇప్పుడు లేదు అంతే. చెప్పు ఏం కావాలి? ఏమైంది? కోపం వద్దు విహాన్. కోపం ఎందుకు వస్తుంది నీకు? లుక్ ఎట్ మీ. కోపం ఎందుకు వస్తుంది నీకు? జస్ట్ బిస్కెటే కదా. నీలో ఉన్న కోపాన్ని బిస్కెట్ మీద కాదురా, నీ భవిష్యత్ మీద పెట్టు. ఏం చెప్పిరా? ఏంటి ఏమంటావు? ఫోన్లో మేనేజర్తో మాట్లాడుతుంది. లేదు పడేసిందని చెప్పినానా? నుంచి ఇంకా క్లోజ్ చేయి. అందులో ఉందేమో అని డౌట్ వాడికి. ఊపి వస్తున్నాడు. అందులో ఏముందేమో మరి కింద పడుతుంది. మమ్మీ చూసిందంటే దెబ్బలు పడతాయి. నేను కొట్టదు కానీ. అయ్యో చెప్పినానా ఆకులు ఉంటాయని. అన్ని పెట్టి తీసిపెట్టి అది నీ కింద పడ్డాయి. తీసిపెట్టు. మొత్తం తీసండి. అవి తీసండి. బాక్స్లో మొత్తం తీసేసరికి కింద పడ్డాయి. బాక్స్లో ఎంత? బాక్స్లో వేసే. వెరీ గుడ్. క్యాప్ పెట్టే. గో. అండ్ ఆల్సో ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. సో స్టే ట్యూన్. ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీకి సంబంధించి నా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఒక్కటి లేదనమాట. ఆ ఒక్కటి కోసం చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, వెయిట్ చేశాను, అండ్ ఫైనలీ అది వచ్చేసింది. ఈ వీడియో వస్తే లైక్ చేయడం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.